హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే చికెన్తోని కూర చేశాను. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 1 టేస్ట్తో సూపర్గా కుదురుతుంది. దేంట్లోకైనా సరే, వేడివేడి అన్నంలోకి కానీ, బిర్యానీలోకి కానీ, దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎలా చేశానో, ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. మన కిచెన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి మనం తెచ్చుకున్న చికెన్ని అందులో వేసేసి సగం స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు కారము, స్పైసీ ఏంటంటే ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. తర్వాత ఏంటంటే 1 స్పూను సాల్ట్ వేసేసి కొద్దిగంతా నూనెలో యాడ్ చేసుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే పెరుగు ఒక 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో సగం కప్పు వేసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే ముక్కలు మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా కొంచెం పిసికినట్టు మనం బాగా కలిపినాం అనుకో, ముక్కలకి బాగా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం, బాగా ఊరుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు వెంటనే మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో మనం ఒక గంటి మందు నూనె వేసి ఎర్రగడ్డలు ఒక 3 కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి అందులో వేసుకునేసి, వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీసి అందులో వేసి, అల్లం ముక్కలు, టమోటాలు ఏంటంటే ఒక 2 కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని మనం ఏం చేద్దాం అంటే బాగా వేగనివ్వాలి. ఇది ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే ఎలా చేయాలన్నది మనకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఈ టైప్లో వచ్చిన తర్వాత కొత్తిమీర కాడల్ని అందులో వేసుకుందాం. ఓకేనా. వేసినాక వీటిని కూడా మనం వాటితో కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్ ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసి పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకుందాం. మిక్సీ జారీ తీసుకునేసి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత దాంట్లో వేసేసుకునేసి, కానీ ఒకటి, ఈ టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. అప్పుడే మంచి రుచి వస్తుంది. ఈ టైప్లో మంచి కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుల్ని ఒక 6 నుంచి 8 దాకా తీసుకోవచ్చు. ఇవి పుచ్చ గింజలు అంటారు, వాటర్ మెలన్ గింజలు. అవి వేసిన తర్వాత 1 స్పూను పొప్పీ సీడ్స్ అంటే గసగసాలు, తర్వాత కొన్ని నీళ్లు మనకి ఎన్ని అవసరమో అన్ని పోసుకుని ఈ టైప్లో మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 1 స్పూను గంటి మందం నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, ఒక 5 లవంగాలు, 3 యాలుకలు ఇవి వేసినాక ఒక 3 గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి అందులో వేసుకునేసి వీటిని మనం కాస్త అలా వేగనిచ్చి 1 స్పూను జీలకర్ర తర్వాత వేసుకోవాలి. వేసిన తర్వాత కరివేపాకు వేసి కాస్త అలా చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఊరబెట్టుకున్నామో చికెను, ఆ చికెన్ని దానిలో వేసేసుకుందాం. వేసినాక మనం దీన్ని కూడా ఏంటంటే బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. కిందకి మీదకి ఈ ఆయిల్లో ఈ ముక్కలు మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి కాసేపు డమ్ అనగనివ్వాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు. ఈ టైప్లో ఏంటంటే చూడండి, చెమటలు బయటకు వచ్చే విధంగా చికెన్లోంచి నీరు మొత్తం బయటకు వస్తుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆనియన్, టమోటాలు ఇవన్నీ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం ఏంటంటే ఈ టైప్లో పేస్ట్ చేసేసుకున్నాం అంటే కూరకు మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఇది మెయిన్ పాయింట్. ఈ టైప్లో చేసుకోండి. కాకపోతే కొంచెం కలరింగ్ తక్కువ అనిపించచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. వీటిని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు మొత్తానికి పట్టి ఇది ఎలా ఉడకాలంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే విధంగా దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత బాగా ఉడుకుతుందో ముక్కలు అంత మంచిగా పీల్చుకునేసి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అందుకోసం ఇప్పుడు మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా ఈ విధంగా ఉడికినాక చూడండి, ఈ టైప్లో ఆయిల్ మొత్తం సపరేట్ అవుద్ది.
ఇప్పుడు చూడండి ఒక్కసారి ముక్కలకి ఎలా పట్టింది, అంత బాగుంటుంది అన్నట్టు. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఒక్కసారి మూత తీయగానే ఒకసారి చూడండి. ఇప్పుడు మీదకించి ఒక స్పూను గరం మసాలా అలా వేసుకునేసి ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఏంటంటే ఇది మసాలా కదా, కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, అది తినే వాళ్ళని బట్టి. మసాలా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ మిక్సీ జారీలో కొన్ని ఒక గ్లాసు మందం నీళ్ళు పోసుకునేసి కాస్త అలా అనేసి అందులో పోసి కొద్దిగా అలా మిక్స్ చేసి ఒక్కసారి ఉప్పు చూసుకునేసి దానికి సరిపడా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇదేంటంటే ఇప్పుడు కొలత చెప్పటం మాత్రం కుదిరే పని కాదు, అది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దాదాపు అంటే 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే చికెన్ బాగా ఉడుకుతుంది, పులుసు కూడా చిక్కబడుతుంది, అది మనకి అర్థమైపోద్ది అన్నట్టు. ఒకసారి ఆ స్మెల్ను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీదకించి కాస్త కస్తూరి మేతిని కూడా అలా వేసుకుందాం. ఈ కస్తూరి మేతి ఏంటంటే కూరకు మంచి రుచినిస్తుంది. ఒకవేళ లేదు అనుకున్నప్పుడు దాని గురించి ఇబ్బంది పడే అవసరం లేదు, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీదకించి కాస్త అలా కొత్తిమీరను చల్లుకునేసి ఒక్కసారి కలిపి చూడండి కూర ఎలా ఉన్నదన్నది. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. కానీ ఈ టైప్లో చేసుకోండి, నెంబర్ 1గా ఉంటుంది. కొత్త వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా ఈ కూర ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అదే తెలిసిన పాత వాళ్ళైతేనేమో టేక్ ఇట్ ఈజీ, ఎంజాయ్ చేయండి, అంతేగాని ఓకేనా. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో కూడా పెట్టండి, ఏదన్నా ఉంటే సరి చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇది చాలా మంచి రెసిపీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితేనేమో ఇది నెంబర్ 1 రెసిపీ, చాలా బాగుంటుంది.